హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కథ దయగల జిరాఫీ కథ. ఒక అందమైన అడవిలో జీనా అనే ఒక జిరాఫీ ఉండేది. అడవిలో జీనా అత్యంత పొడవైన జంతువు. దాని పొడవైన మెడతో అతి పెద్దదైన ఎత్తైన చెట్లపై ఆకులను సులభంగా తినగలదు. తన ఆహారాన్ని తన స్నేహితులతో ఎప్పుడూ పంచుకుంటుంది. ఒకరోజు జీనా చెట్టు పక్కన ఏడుస్తున్న చిన్న కోతి మ్యాక్స్ను చూసింది. ఏమైంది మ్యాక్స్ అని జీనా అడిగింది. మ్యాక్స్ కన్నీరుతో, నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ ఎత్తైన చెట్లపై పంటను తినలేనుగా అంది. జీనా చిరునవ్వుతో అన్నది, ఆందోళన పడకు మ్యాక్స్, నేను సహాయం చేస్తాను అని చెప్పగానే జీనా తన పొడవైన మెడను చాపి తీయగా పండిన పంటను తెచ్చి మ్యాక్స్కి ఇచ్చింది. మ్యాక్స్ ఎంతో ఆనందంతో అంది, ధన్యవాదాలు జీనా, నువ్వు నిజంగా గొప్పవాడివి. జీనా యొక్క దయగల సహాయానికి కీర్తంతా అడవిలో వ్యాపించింది. అయితే చిన్నవైన చీమలు కూడా జీనా దగ్గర సహాయం కోసం వచ్చేవి. జీనా ఎప్పుడూ సహాయాన్ని తిరస్కరించదు. ఆహారాన్ని పంచుకోవడం, నీటిని చూపించడం, సలహాలు ఇవ్వడం లాంటి సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు పెద్ద తుఫాను అడవిని తాకింది. చెట్లు ఊగిపోయాయి. చాలా జంతువులు తమ నివాసాలను కోల్పోయాయి. అందరూ భయంతో విచారంతో ఉన్నారు. అప్పుడు జీనా తెలివిగా అంది, మనమంతా కలిసి పనిచేద్దాం అని తన బలమైన మెడను ఉపయోగించి పెద్ద ఆకు కొమ్మలను తెచ్చింది. అంతటా జంతువుల సహకారంతో తాత్కాలికంగా ఇల్లు నిర్మించారు. కొన్ని గంటల్లోనే అందరికీ తుఫాను తట్టుకునే మంచి నివాసాలు సిద్ధమయ్యాయి. తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అందరూ జీనా వైపు చూసి ఆహ్లాదంగా నినాదించారు, ధన్యవాదాలు జీనా, నీవు పొడవుగా ఉండడం కంటే నీ హృదయం మరింత గొప్పది అని. జీనా నవ్వుతూ అంది, మనము ఒకరికొకరం సహాయం పడితే మన అడవి సంతోషంగా ఉంటుంది అని. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, దయగలవాడు ఎప్పుడూ గొప్పవాడే, కలిసి ఉన్నప్పుడే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.